हैदराबाद पुलिस ने मियाँपुर में साड़ियों के सरखे में मुलविस गैंग का पर्दाफाश करते हुए उन्हें गिरफ्तार कर लिया। एसीपी श्रीनिवास कुमार ने मियाँपुर पुलिस स्टेशन में मुनक़िदा एक मीडिया कॉन्फ्रेंस से खिताब में तफसीलात से वाकिफ करवाते हुए ये बात बताई। उन्होंने बताया कि जिले कृष्णा के 50 से 60 अफराद पर मुश्तमिल अफराद एक गैंग बनाकर जराइम कर रहे थे। मुलजिमान की गैंग साड़ियों के सरखे को ही अपना जरिया माश बना रखा था। ये गैंग शहर में एक कपड़े की दुकान को मुंतखब करके इसे निशाना बना रही थी। ये गैंग दुकान में घुसकर मालिक और अमले की तवज्जो हटाने के लिए मीठे अल्फाज इस्तेमाल करते हुए साड़ियां चोरी कर रही थी। इस गैंग के खिलाफ मियाँपुर KPHB मधुरा नगर और सैफाबाद में केस दर्ज किए गए हैं। उन्होंने बताया है कि साड़ियों के सरखे की मुख्तलिफ वारदातों में मुलविस 7 मुलजिमान को गिरफ्तार करके अदालती तहवील में दे दिया गया है। పోలీస్ స్టేషన్లో నిన్న ఈ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ ఏదైతే ఉందో ఉమెన్ టీమ్ గ్యాంగ్ ఇది వాళ్ళు ఏం చేస్తారంటే గత 10-15 సంవత్సరాలుగా వాళ్ళు ఇదే ప్రొఫెషన్లో ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇట్లా డిఫరెంట్ ప్లేస్లకు వెళ్ళేసి షాపులు ఏవైతే ఉంటాయో అక్కడ ఎవరైతే సేల్స్ పర్సన్స్ తక్కువ ఉంటారో అటువంటివి ఐడెంటిఫై చేసుకొని ఆ షాప్లోకి వెళ్ళి అక్కడ ఉన్న సేల్స్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కానీ యాజమాన్యంలో ఎవరైతే ఉంటారో అక్కడ కౌంటర్లో వాళ్ళని డైవర్ట్ చేస్తాం. వాళ్ళకి వేరే మాటలు చెప్పి అవి తీయమని ఇవి తీయమని చెప్పేసి వాళ్ళకి డైవర్ట్ చేసి వీళ్ళు అక్కడ ఉన్న శారీస్ని దొంగతనం చేయడం ఉంటుంది. అవి ఎట్లా ఉంటే మామూలుగా ఈ ఇన్సైడ్ ఏవైతే వేసుకుంటారో దానికి సపరేట్గా ప్యాకెట్స్ చేసుకుంటారు. ప్యాకెట్స్ చేసుకొని వీళ్ళు 5 మంది వెళ్ళి అక్కడ ఉన్న సేల్స్మెన్ కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని మాయమాటలు పెట్టి మభ్యపెట్టి వాళ్ళు ఇవి దొంగతనం చేయడం చేస్తూ ఉన్నారు. వీళ్ళు నెలకి 4-5 దొంగతనాలు చేస్తారు. డిఫరెంట్ ప్లేస్ హైదరాబాద్ అని కాదు, మీ ప్లేస్లో కూడా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు విజయవాడ నుంచి ఆపరేట్ చేస్తారు. వీళ్ళు గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 50 నుంచి 100 మంది టీమ్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళంతా డిఫరెంట్ గ్యాంగ్స్. ఒక 5 మంది ఇటు పోతారు, ఒకసారి నెల్లూరు వీళ్ళ టీం హైదరాబాద్ వస్తే మిగతా టీమ్స్ వేరే చోటికి పోవడం ఇట్లా ఆపరేట్ చేస్తుంటారు. ఈ హై అండ్ చీరలు అంటే ఫస్ట్ హైదరాబాద్కి వచ్చిన షాప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ షాప్లోకి వెళ్ళి ఇందాక చెప్పినట్టుగా డైవర్ట్ చేయడం, ఆ చీరలు దొంగతనం చేయడం చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు రిటర్న్ విజయవాడ పోయిన తర్వాత ఈ చీరలన్నీ ఏం చేస్తారంటే అక్కడ లోకల్గా అక్కడ బస్ స్టాండ్లో కానీ ఆ కనకదుర్గం గుడి ఏదో టెంపుల్స్ ఉంటాయి, ఆ టెంపుల్స్ జరిగిన రద్దీ ఉండే ప్రాంతాల్లో వెళ్ళి వీళ్ళు ఆ శారీస్ని తక్కువ ప్రైస్లో అమ్మేయడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా వెళ్ళి ఇటువంటి దానికి అలవాటు పడి గత కొన్ని సంవత్సరాలుగా గత 15-20 సంవత్సరాలు వీళ్ళు అదే పని మీద జీవనం సాగిస్తున్నారు.